అసలైన కారణం ఏందో తెలిసిన, ఆ వ్యక్తి ప్రేమ తత్వాన్ని కోల్పోయిన కారణం చేత ఆ వ్యక్తిలో రోగాలు పుట్టయిపోతాయి. ఇది దేవుడు నాకు నేర్పించిన మాట అండి. మనలో చాలా వ్యాధులకు రోగాలకు కారణం ఏంటంటే ప్రేమ తత్వాన్ని మనం కలిగి లేని కారణం చేతనే ఈ వ్యాధులన్నీ మనం గట్టి పీడిస్తూ ఉంటాయి. మీలో ఉన్న ఆ వ్యాధులు రోగాలు మీలో నుంచి మట్టమైపోవాలంటే ప్రేమ తత్వాన్ని అలవర్చుకోండి. మీలో ఉన్న వ్యాధులు అటంతవే పారిపోతాయి. ఈ బీపీ కానీ, షుగరే కానీ, క్యాన్సరే కానీ, ఇంకా ఈ భయంకర రోగాలు ఉన్నాయి. అంతరంగంలో కలిగినటువంటి ఈ రోగాలన్నిటికీ, కడుపులో పుండ్లే కానీ ఇంకేమైనా భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. వాటన్నిటికీ కారణం ప్రేమ తత్వాన్ని మనిషి కలిగి లేని కారణం చేత అతనిలో హృదయంలో కుళ్ళు, కుచితము, కుట్రలు, అసూయ, ద్వేషం, పగ, కలహం, మత్సరం, నాగు, అక్రమం, అన్యాయం, అవినీతి, ఈ తగాదాలు, పొట్లాటలు, మత కలహాలు, తీవ్రవాదం, ఉగ్రవాదం, నక్సలైట్, కొట్లాడు, ఈ యుద్ధాలు ఎన్నో ఉన్నాయండి. అవి జరిగిస్తే మీరు అంత భయంకరమైన పరిస్థితులు మనిషి దానిలోనే నేను నిమగ్నమైపోయాను. తద్వారా ఆ వ్యక్తికి అన్ని రోగాలు పాల్గొడుతున్నాడు. ఇప్పుడున్న సమాజంలో కానీ ప్రపంచంలో కానీ చూసినట్లయితే మనిషి ఎందుకు విపరీతమైన ఈ పరిస్థితులకు కారణం ఏంటి, ఎందుకు ఇటువంటి అవినీతి, అక్రమమైన ఈ కార్యక్రమాలకు ఎందుకు పాల్పడుతున్నాడు అంటే అతనిలో దేవునికి చోటు లేని కారణం చేత ఆయన బైబిల్ చెబుతుంది. అర్థమవుతుందండి? ఏ మనిషిలో అయితే దేవునికి చోటు ఉండదో ఆ మనిషి భయంకరమైన విపత్కరమైన కార్యక్రమాలు చేయడానికి అతను పాల్పడతాడు. శరీర కార్యాలని గాంధీ పత్రికలో రాసి ఉన్నాయి కదండి. ఈ శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కారణం ఆ వ్యక్తిలో ప్రేమ లేని కారణమే అని అర్థం. చూద్దాం, చూడండి ఆ మాట ఒకసారి చదువుదాం.